సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. డిఎస్సి అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి, బలపరచండి, ఆశీర్వదించండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. వారి వారి డ్యూటీల విషయంలో మీ కాపుదలిచ్చి ఆరోగ్యంతో నింపి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ దీవెన సమాధానం ఇవ్వండి, శక్తితో నింపండి, బలం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి, మీ జ్ఞానం ఇవ్వండి, మంచిగా అన్నీ నేర్చుకుని మంచి స్థితిలో ఉండే భాగ్యం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, బలపరచండి, మీ శక్తితో నింపండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. అయా, హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డల కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాం. అలాగే గర్భఫలం కావలసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కని గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి. వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు కూడా వారికి సిద్ధపరచండి. అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు సత్యనారాయణ గారిని బట్టి, పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా, మీ కృపను గ్రహించండి, బలపరచండి, మీ ఆశీర్వాదముతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం మొదటి 2 చరణాలు నిన్న చూసామండి. ఈరోజు 3-4 చరణాలు మనం చూద్దాం. కీర్తనలో 25వ అధ్యాయం 3వ చరణం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. 4వ చరణం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఇక్కడ 3వ చరణంలో నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవరునూ సిగ్గునందరని చెప్తున్నాడు. ఎవరైతే హేతువు లేకుండా ద్రోహం చేస్తారో వాళ్ళు సిగ్గునందుతారని. అంటే ఆయన ప్రజలు ఆయన మీద ఉంచినటువంటి విశ్వాస్యతను బట్టి వారిని ఆయన సిగ్గుపడనీయడని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. 69వ అధ్యాయం 69వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 69:6 అండి. ప్రభువా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము. అలాగే 119:31 అండి. 119:31 కీర్తనలు. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గనక మనం హత్తుకుని ఉంటే, దేవుని వాక్యాలు మనం హృదయంలో నెమరు వేసుకుంటూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు, సిగ్గునందనీయడు. ఇక 4వ చరణం చూస్తే, యెహోవా, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచమంటూ ఉన్నాడు. అంటే మోషేలాగా కీర్తనకారుడు కూడా దేవుని మార్గాలు తెలుసుకోవాలని ఆశపడుతూ తెలియజేయము, ఉపదేశం చేయమని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని క్రియలను తెలుసుకోవడం విశ్వాసులకు కొంత సాధ్యమే. ఉదాహరణకు రక్షణ, అద్భుత కార్యాలు, ఇలాంటివన్నీ కూడా. కానీ వాస్తవంగా దేవుణ్ణి ఎన్నటికీ తెలుసుకోలేం, ఆయన మార్గాలను సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. దేవుని మార్గాలు తెలుసుకోవడానికి ఈ కీర్తనలో కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1వ వచనములో దేవుని నీతి మార్గాల్లోనూ ఆయన వాక్య సత్యంలోనూ నడవాలన్న నిజమైన కోరిక మనలో ఉండాలి. ఇది 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. రెండవదిగా, మనలో దినమెల్లా దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలన్నటువంటి ఆతృత కూడా ఉండాలి. 5వ వచనంలో మాట చూస్తాం. మూడవదిగా, దేవునికి మనలను మనం విధేయతతో అప్పగించుకోవాలి. 9వ వచనంలో ఆ విషయం చూస్తాం. ఇట్లా దైవభక్తి గల జీవితాన్ని గడపాలని మనకై మనము తీర్మానించుకోవాలి. 10వ వచనంలో మాట చూస్తామండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 12-14 వచనాలు. ఇక 4వదిగా, దేవుణ్ణి ఆయన మార్గాలు తెలుసుకోవడానికి పాపం ఆటంకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం పాపం విడిచిపెట్టి శుద్ధి పొంది క్షమాపణ పొందాలి. 4-8 వచనాల్లో ఆ మాటలు చూస్తాం.
నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును అంటాడు. 66:18 ఒకసారి చూద్దామండి. కీర్తన 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. అంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని దగ్గర యథార్థంగా నడవడానికి అడ్డొచ్చేవి మన పాపాలే. హృదయంలో గనక పాపాన్ని లక్ష్యం చేస్తే మన మనవి దేవుడు వినడు, మన ప్రార్థన ఆయన ఆలకించడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-6 వచనాలు కూడా వీలైతే తర్వాత చదవండి. ఇక 5వది, మన జీవితాల్లోని వ్యతిరేకత నిజంగా దేవుని ప్రతికూలత కాదు. 34:19తో పోలిస్తే ఆ మాట మనకు స్పష్టమవుతుంది. దేవుణ్ణి, ఆయన మార్గాలు తెలుసుకోవడం అంటే అది మనం మామూలుగా ఎదుర్కొనే అవసరము లేని శ్రమలలోనికి మనల్ని నడిపించవచ్చు. ఈ సత్యానికి సరైన ఉదాహరణ, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా అనుసరించిన, దుఃఖాన్ని, ద్రోహాన్ని, శిలువ శ్రమలను అనుభవించిన యేసే. ఆయనే మనకు ఈ సత్యానికి సరైన ఉదాహరణ. దేవుని చిత్తంలో నిలిచుండే విశ్వాసి దీనికోసం ఎదురు చూడాలి. మత్తయి సువార్త 10:24 మాటలు మనం చూస్తామండి. విశ్వాన్ని సృష్టించిన వానికి, అనగా మన సృష్టికర్తకు ప్రతి మనిషి చేయవలసిన ప్రార్థన ఇది. 4వ చరణం. ఇది గందరగోళము, పాపంతో నిండి ఉన్నటువంటి లోకం. ఈ లోకాన్ని ఈ ప్రార్థన ఎంతగా మార్చివేయగలదో కదా. ఇలాంటి మనఃపూర్వకమైన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. నేర్చుకోవడానికి మనం గనక సమ్మతిస్తే తన మార్గాలను వారికి తెలియపరచడంలో ఆయన ఎంతో ఇష్టపడతాడు. కీర్తనలోనే 32:8 మనం చూస్తామండి. 71:17 చూస్తాం. 94వ అధ్యాయం 10-12 వచనాల్లో చూస్తాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 54వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 5:2, మార్కు సువార్త 6:34, యోహాను సువార్త 6:45, 14:26. ఈ కీర్తనలో దేవుడు ఎలాంటి వారికి నేర్పిస్తాడో కనిపిస్తుంది. 5వ వచనంలో చూస్తాం కదా, విశ్వాసులకు నేర్పిస్తాడు. అలాగే పాపాత్ములకు కూడా 8వ వచనంలో, వినయ మనస్కులకు నేర్పిస్తాడు 9వ వచనంలో. అంటే దేవుడంటే భయభక్తులు గలవారికి 12వ వచనంలో ఆయన నేర్పుతానని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బోధ మనకు అవసరం లేదనుకుంటే మనం ఆధ్యాత్మిక సత్యాల గురించిన అజ్ఞానములో, అంధకారములో ఉండిపోతాం. కాబట్టి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే ఆయన వద్దకు రావాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఖచ్చితంగా ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రాముఖ్యంగా మన పాపాలు తొలగించి, మన దోషాలు తొలగించి, యథార్థమైనటువంటి పరిస్థితిని, నీతిమత్వాన్ని దేవుడు మనకు ఆపాదిస్తాడు. ఆయన మీద ఆనుకున్న వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆ మాట చూస్తాం 3వ చరణంలో కదా, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు. ఆయన కొరకు కనిపెడితే, ఆయన కార్యాల కోసం కనిపెడితే, అటువంటి శ్రేష్టమైన విశ్వాసపు విలువలతో గనక మనం ఉంటే ఎవడో సిగ్గునందడు, ఎవరినైనా సిగ్గుపరచడు. ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే, యథార్థమైన స్థితిలో ఆయన్ని ప్రార్థించగలిగితే ఎవ్వరూ సిగ్గునందరు. ఇక 4వ చరణంలో, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తన 32:8 ఇందాక మనం చూసాం కదండి. కీర్తన 32వ అధ్యాయం 8వ చరణంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. నీకు ఉపదేశం చేసేదనో, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదనో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనో. చక్కని మాట చూడండి. ఉపదేశం చేస్తానంటున్నాడు మనకి, అలాగే ఆలోచన చెప్తానంటున్నాడు, నడవలసిన మార్గాన్ని బోధిస్తానంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఆలోచించే ఆలోచన కూడా ఆయనదైనప్పుడు అద్భుతమైనటువంటి సమాధానం దేవుని దగ్గర నుండి మనం పొందుకుంటూ ఉంటాం. అందుకని అక్కడ అంటున్నాడు కదా, నీ త్రోవలు నాకు తేటపరచుము. దేవుని త్రోవలు ఎప్పుడైతే ఆయన మనకి తెలియజేస్తారో, మార్గంలో పయనిస్తామో తప్పనిసరిగా మనము యథార్థమైన స్థితిలో నిలబడతాం, ఆయన కొరకు సాక్షిగా బతుకుతాం. అట్లాగే ఈ లోకములో దేవుని కొరకు బలమైన స్వార్థ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి దేవుని కార్యాలను మనము గొప్పగా చేయగలుగుతాం. అలా ఆయన యథార్థతను మనం తెలుసుకుని ఆయన మార్గములో పయనించి దేవుని కొరకు ముందుకు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.